నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు ల్యాండ్ అక్విజిషన్ విషయంలో జస్ట్ మొన్న 11వ తారీఖు సాటర్డే ఉండవల్లి వేదికగా జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజధాని పరిధిలో ఉండవల్లి, పెనుమాక ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో ఉన్నటువంటి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇవ్వని భూములు నుంచి భూములను సిఆర్‌డిఏ అధికారులు ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకున్నారు. భూసేకరణ కింద తీసుకున్నారు. ఇది విషయం ఇక్కడ. సీడ్ యాక్సెస్ రోడ్‌లో ఇది మొత్తం వ్యవహారం కూడా 2.75 ఎకరాలు పెండింగ్‌లో ఉంది అంతే. మొత్తం 10 మంది రైతులున్నారు ఈ డిస్ప్యూట్‌కి సంబంధించి. ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు లీగల్ అబ్జెక్షన్స్. కానీ గ్రౌండ్‌లో కేవలం గొడవలని మాత్రమే చూపిస్తూ అసలు సబ్జెక్ట్‌ని పక్కదారి పట్టిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది ఉండవల్లి దగ్గర మొన్న సాటర్డే ఘర్షణ? అసలు ప్రభుత్వం చట్టపరంగా ప్రొసీజర్ ఫాలో అయ్యి ల్యాండ్ అక్విజిషన్ చేసిందా లేదా? భారతదేశంలో ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం భూమిని సేకరించటానికి ప్రభుత్వానికి చట్టపరమైన అధికారాలు ఉన్నాయా లేవా? ఉంటే ఏమున్నాయి? 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్‌లో ఏ సెక్షన్ ప్రకారం అధికారులు ముందడుగు వేశారు ఈ ఉండవల్లి ల్యాండ్ అక్విజిషన్ డిస్ప్యూట్ విషయంలో? ఈరోజు పార్టీలు ఎమోషన్స్ పక్కన పెట్టి ఒక సైడ్‌గా కాకుండా అన్‌బయాస్డ్‌గా సబ్జెక్ట్ బేస్ చేసుకొని ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013లో అసలు సెక్షన్స్ ఏంటి? మరి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీగల్ స్టెప్స్ ప్రొసీజర్ ఫాలో అయిందా లేదా? ఒకవేళ ఫాలో అయితే దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి? లొల్లేంటి? పంచాయతీ ఎందుకు జరిగింది? ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మొదటిగా ఒక ప్రొఫెషనల్‌గా నేను చెప్తాను ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అంటే ఏంటి? ఒక లీగల్ బ్యాక్‌గ్రౌండ్ మనం మొదలు డిస్కస్ చేద్దాం. దేశంలో ఎక్కడైనా సరే రోడ్లు గాని, ప్రాజెక్ట్స్ లాంటి ప్రజా ప్రయోజనాల కోసం ఇది గుర్తుపెట్టుకోండి. ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరించడానికి ఏ ప్రభుత్వానికైనా అధికారం ఉంది. దీన్నే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 అంటారు. అంటే ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 అంటారు. ఈ చట్టం ప్రకారం ఒక రోడ్డు నిర్మించాలంటే ప్రభుత్వం కొన్ని పక్కా లీగల్ స్టేజెస్ ఫాలో అవ్వాలి. ఉండవల్లిలో ప్రభుత్వం ఈ ప్రొసీజర్‌ని ఫాలో అయిందా? ఈ సెక్షన్స్‌ని ఇంప్లిమెంట్ చేశారా? మనం రియాలిటీ ఏంటి చెక్ చేసి విశ్లేషణ చేద్దాం. ప్రభుత్వం యాక్చువల్‌గా ఏం చర్యలు తీసుకుంది? సెక్షన్ బై సెక్షన్ మీకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్‌లో ఉన్న సెక్షన్స్ మనం వివరిద్దాం. సెక్షన్ 4 అండ్ 5 అంటే ఎస్ఐఏ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. చేశారా లేదా? చట్ట ప్రకారం ఏదైనా భూసేకరణ చేయాలి అంటే అక్కడ సామాజిక ప్రభావాన్ని అంచనా వేయాలా? అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది స్టడీ చేయాలా? అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఇవాళ ఆల్ ఆఫ్ ఎ సడన్ కొత్తగా వెలుగులోకి వచ్చి తీసుకొచ్చింది కాదు. ఇది మాస్టర్ ప్లాన్‌లోనే ఎప్పటినుంచో మొదలు నుంచి ఉన్నటువంటి పబ్లిక్ యుటిలిటీ ప్రాజెక్ట్ అంటారు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రాథమిక సర్వేలు కావచ్చు, ప్రజా ప్రయోజనాలు కావచ్చు, లీగల్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఈ ప్రొసీజర్ గడిచిన కొంతకాలం నుంచి పూర్తయింది. ఇప్పుడు ప్రభుత్వం రూల్స్ వయలేట్ చేయలేదు ఈ పర్టిక్యులర్ విషయంలో అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ లీగల్ పాయింట్ చూద్దాం. సెక్షన్ 11 అంటే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అంటారు. ఇది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ప్రభుత్వం. భూసేకరణలో అత్యంత కీలకమైనది సెక్షన్ 11. ఈ సెక్షన్ కింద మేము ఈ నిర్దేశిత భూమిని సేకరిస్తున్నాం అంటే అక్వైర్ చేస్తున్నాం అని ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఈ ఉండవల్లి ఈ పర్టిక్యులర్ డిస్ప్యూట్‌లో ఉన్న ఈ కొద్ది ల్యాండ్ విషయంలో సంబంధిత ప్రభుత్వం చట్ట ప్రకారమే పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. అంటే ఈ నోటీస్‌ని వాళ్ళ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం పత్రికల్లో ప్రకటనలు కూడా ఇవ్వటం జరిగింది. అర్ధరాత్రి అధికారులు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊడి పడలే. చట్టబద్ధమైన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే ప్రక్రియ మొదలుపెట్టారు. నెక్స్ట్ నా థర్డ్ పాయింట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. సెక్షన్ 15 హియరింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అంటారు. ఇది ఫాలో అయ్యారా లేదా మరి? ఇక్కడే కొంతమంది కావాలని ట్విస్ట్ ఇస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినాక రైతులకు అభ్యంతరాలు అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే చెప్పుకోవటానికి
60 డేస్ అనేది టైం ఇవ్వాలి. ఇచ్చారు. ఉండవల్లిలో కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ముందే అభ్యంతరాల స్వీకరణ జరిగింది. కానీ కొందరు రైతులు ఈ ప్రక్రియలో పాల్గొనకుండా ప్రభుత్వం ఇచ్చిన పరిహార ప్యాకేజీతో ఏదైతే ప్రభుత్వం ఈ యాక్ట్ ప్రకారం ప్యాకేజీ డిక్లేర్ చేసిందో దానిపైన అసంతృప్తితో కోర్టులను ఆశ్రయించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అభ్యంతరాలు చెప్పే హక్కు రైతుకి ఉన్నప్పుడు ఆ అభ్యంతరాలను లీగల్గా క్లియర్ చేసి ముందుకు వెళ్ళే బాధ్యత, ఆ అధికారం చట్టం ప్రభుత్వానికి ఇచ్చింది. అలా చేయొచ్చు కదా, అలా చేయలా. నెక్స్ట్ లీగల్ పాయింట్ ఇంకోటి సెక్షన్ 19 అండ్ సెక్షన్ 21 డిక్లరేషన్ ఆఫ్ నోటీస్ టు పర్సన్స్ ఇంట్రెస్టెడ్ అంటాం. అంటే అభ్యంతరాల పరిశీలన ముగిసిన తర్వాత సెక్షన్ 19 కింద ఫైనల్ డిక్లరేషన్ ఇవ్వటం అంటారు. ఆ తర్వాత సెక్షన్ 21 కింద ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఆ ఫైనల్ నోటీస్ ఇస్తారు ప్రభుత్వం వారు, సిఆర్డిఏ అధికారులు. ఉండవల్లిలో అధికారులు గ్రౌండ్లో వెళ్తే ముందుగా నోటీసు ప్రక్రియని పూర్తి చేశారు క్షేత్రస్థాయిలో. చట్టం ప్రకారం నోటీస్ పీరియడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ నోటీస్ పీరియడ్ ఆ భూమిని టెక్నికల్గా ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంది బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. దెన్ వేర్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్, అక్కడ ఘర్షణకు అసలు కారణం ఏంటి? ఇప్పుడు అసలు ఎందుకు ఘర్షణ జరిగింది? అంతా సిస్టమ్ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు ద స్ట్రాటజిక్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. అంతా చట్ట ప్రకారమే జరుగుతుంటే ఘర్షణ జరగటానికి కారణం ఏమై ఉంటుంది? ఇది కదా అసలు లాజిక్ మనకి తెలియాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అమరావతిలో 99.5% పైగా రైతులు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎల్పిఎస్ ద్వారా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఇది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్. కానీ ఉండవల్లి, పెనుపాక లాంటి కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు కొంత భూమిని పూలింగ్ ద్వారా ఇవ్వటానికి ఒప్పుకోనివ్వకుండా కొంతమంది చేశారు. దాంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పబ్లిక్ పర్పస్ సీడ్ యాక్సెస్ రోడ్ అంటే దాన్ని ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక లీగల్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నష్టపరిహారం డిపాజిట్ విషయంలో 2013 ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం నష్టపరిహార నిధులను అకౌంట్లో వేయాలి ఆ కన్సర్న్డ్ వాళ్ళకి, లేదా కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే భూమిని స్వాధీనం చేసుకోవచ్చు యాజ్ పర్ ద యాక్ట్. సిఆర్డిఏ వీరికి భూసేకరణ కోర్టులో 7.14 crores పరిహారం జమ చేసి లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతే ఈ అక్విజిషన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించినట్టయితే ఈ లెక్క ప్రకారం 7.14 crores అంటే ఎకరం సుమారుగా 2,58,00,000 మేరకు నష్టపరిహారం లభించింది అని అర్థం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం. ఇక్కడ మేరకు మనం గమనించినట్టయితే మిగతా అందరూ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకి వాళ్ళకి లభించింది ఎక్కువ, వీళ్ళకి లభించింది తక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఈ ల్యాండ్కు బదులుగా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్స్ అవన్నీ అమ్ముకుంటే ఎకరానికి సుమారుగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇచ్చిన రైతులకి 7 కోట్ల నుంచి 6 కోట్లలో ఎకరానికి వాళ్ళకి లబ్ధి పొందారు. పూలింగ్కు ఇవ్వకుండా వీళ్ళకి 2.58 crores ఎకరం లబ్ధి వచ్చింది. అంటే వీళ్ళకి తక్కువ అమౌంట్ వచ్చింది. దీని వెనక వైసీపీ ఇన్సైడర్ ఒప్పందాలు, వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ రైతులు నష్టపోయారు అనేది వాస్తవం. పొలిటికల్ అండ్ లీగల్ రెసిస్టెన్స్ కూడా మనం చూసినట్టయితే గ్రౌండ్లో కొందరు వ్యక్తులు కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయనే నెపంతో అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు నిన్న ఉండవల్లి దగ్గర ఘర్షణ వాతావరణం నేపథ్యంలో. ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఏంటంటే కోర్టులో స్పష్టమైన స్టే ఆర్డర్ ఇవ్వనంత వరకు, లేనంత వరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం ఎక్విజిషన్ పనులను ఆపాల్సిన అవసరం లేదు. అధికారులు తమ లీగల్ డ్యూటీని, విధి నిర్వహణని నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడు రాజకీయం చేయటం వల్లే అక్కడ ఘర్షణ వాతావరణం కొంతమంది ద్వారా ఏర్పాటు అయిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదంతా కూడా ఒక పొలిటికల్ మైండ్ గేమ్ లాగా నాకు అనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా రెచ్చగొడుతుంది. ఆ యాంగిల్లో మనం విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది. అంతా చట్ట ప్రకారమే జరుగుతున్నప్పుడు, అంతా ప్రొసీజర్ గవర్నమెంట్ ఫాలో అవుతున్నప్పుడు యాజ్ పర్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఇక్కడ ఎందుకు అంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది? ఇక్కడే అసలు పొలిటికల్ మైండ్ గేమ్ మనకి కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే అర్థం అవుతూ ఉంది. దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదల నుంచి కూడా వ్యూహాత్మక రాజకీయం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
ఎందుకు అంటే అభివృద్ధిని అడ్డుకునేటువంటి వ్యూహం. అదైతే స్పష్టం, మనకి చూస్తూనే ఉన్నాం గడిచిన కొంతకాలంగా. 5 ఏళ్లలో అమరావతిని నిర్వీర్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్పీడ్‌గా చేస్తున్న అభివృద్ధిని, మరీ ముఖ్యంగా రాజధానికి గుండెకాయ లాంటి మెయిన్ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైతుల్ని రెచ్చగొడుతుంది. రైతుల్ని పిలిచి వాళ్ళ కొంతమంది వ్యక్తుల ద్వారా మీటింగులు పెట్టింది. అందుకే ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్‌కి ఒప్పుకొని కొంతమంది 10 మంది రైతుల్ని లేనిపోని లీగల్ అపోహలు సృష్టించి వారిని ముందుంచి వైసీపీ ఆడుతున్న రాజకీయ వ్యూహం. గతంలో మనం చూసాం. ఈ పెనుమాక గాని, ఉండవెల్లి కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. ఇది కొత్త కాదు. 2014, 2019 మధ్యలో కూడా రాజధాని ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నప్పుడు ఇదే పర్టిక్యులర్ గ్రామాలు, ఈ ప్రాంతాలకి సంబంధించిన కొంతమందిని అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాంపులు పెట్టేసి భూముల్ని ఇవ్వొద్దు, కోర్టులకు వెళ్ళండి అని వాళ్ళ చేత, రైతుల చేత రెచ్చగొట్టించి ఆగం చేశారు. మనం గమనించాం కూడా. తీరా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతులకు చేసింది జీరో, శూన్యం. ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాని అదే రైతుల్ని యూజ్ అండ్ త్రో వాడుతూనే ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించటం ఏంటి? చట్ట ప్రకారం అధికారులు ప్రొసీజర్ని ఫాలో అయ్యి నోటీసులు ఇచ్చి నష్టపరిహారం కూడా కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత, ఇంత ఫాలో అయిన తర్వాత కావాలనే ఈ మహిళలను, వృద్ధులను, కొంతమంది రైతులను అడ్డుపెట్టి ఈ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం కుటిల రాజకీయ వ్యూహం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అసలు అక్కడ అధికారులను అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పోలీస్ ఫోర్స్ రావటం అనేది సహజం. ఆ పోలీస్ యాక్షన్ రైతులపై దౌర్జన్యం అని అంటూ ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో విజువల్స్ అనేది వైరల్ చేసి పొలిటికల్ మైలేజీ పొందటం కోసం వైసీపీ వ్యూహం కాదా ఇది? ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. లేకపోతే ఎక్కడొచ్చింది పంచాయతీ? కోర్టుల పేరుతో డ్రామా. హైకోర్టులో ఎలాంటి స్టే ఆర్డర్స్ లేకపోయినా కూడా స్టే ఉంది, కోర్టు ఉల్లంఘన జరుగుతుంది అంటూ కొంత విష ప్రచారం సోషల్ మీడియా ద్వారా పరిజ్ఞానం లేని, సాధారణ అవగాహన తక్కువ ఉన్నటువంటి రైతుల్ని కొంతమందిని తప్పుదోవ పట్టించి అధికారుల పైకి నెడుతున్నారు. అందుకే గొడవ జరిగింది. రైతులు కాదు, రైతుల మనసులో వైఎస్ఆర్సీపీ నడిపించిన పొలిటికల్ స్క్రిప్ట్ ఇది. వాళ్ళు చేయని పాపానికి వాళ్ళకి నష్టం జరిగింది వైసీపీ వల్ల, ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయటం వల్ల అనేది గమనించాల. ఇవన్నీ పరిశీలించినాక ఒక విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో సెక్షన్ 11 నుంచి సెక్షన్ 21 వరకు అన్నీ కూడా యాజ్ పర్ ద ప్రొసీజర్ పక్కాగా ఫాలో అయింది. ఈ ఉండవల్లి ప్రాంతంలో 2.75 ఏకర్స్ అక్విజిషన్ విషయంలో నిన్న ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలా. కానీ అమరావతిలో జరుగుతున్న ఇటువంటి డెవలప్మెంట్‌ని చూసి తట్టుకోలేక, ఉనికి కోల్పోతామోనని భయంతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు అమాయకులైన రైతులని తప్పుడు లీగల్ గైడెన్స్ ఇచ్చి రెచ్చగొట్టి ఘర్షణకి కారణమయ్యారు. అల్టిమేట్‌గా రైతులకి నష్టం జరుగుతుందనేదే నా ఆవేదన. వీళ్ళని నమ్ముకున్న కొద్ది మంది రైతులు నష్టపోతున్నారా అన్న నా బాధ. ఇది కేవలం ఒక పొలిటికల్ టూల్‌గా వాడుకుంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తుంటే రాజకీయం కోసం వ్యవస్థల్ని ఇలా వాడుకోవటం అనేది నిదర్శనం. ఇదొక ఎగ్జాంపులే ఉండవల్లిలో జరిగినటువంటి ఈ ఘర్షణ. ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఫోర్స్‌బుల్‌గా ఎక్వైర్ చేయవలసి వచ్చింది. దానికి కారణం వైసీపీ. ఇప్పుడు మళ్ళీ రెచ్చగొట్టి దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుంది వైసీపీ. ఇదే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చి ఉంటే ఈ రైతులు కొద్దిమంది పాపం వైసీపీ ట్రాప్‌లో పడకుండా ఉంటే వాళ్ళకి లబ్ధి ఎక్కువ జరిగి ఉండేది. ఇలా నష్టపోయారు. దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడి నష్టపోయిన రైతులు, వైసీపీ మాస్టర్ గేమ్ ఇందులో ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి ఈ సంఘటన విషయంలో. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.